ఒకసారి పొంగల్ ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది పొంగల్ అంటే ఇష్టం లేని వాళ్ళున్నారు. బట్ వాళ్ళైతే ఈ స్టైల్‌లో ఇష్టంగా తినేవాళ్ళు. నేనెప్పుడన్నా స్కూల్‌కి క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు. ఇందులో ఒక స్పెషల్‌గా మా అమ్మ అయితే ఒక పచ్చడి చేసేది. ఆ పచ్చడి రెసిపీ కూడా ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. ఒక కప్పు తీసుకొని అందులో 3/4 కప్ బియ్యము, అలానే 1/4 పెసరపప్పు తీసుకొని ఈ రెండు వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులోనే మిరియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్లోనే కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు, అలానే మీ కారానికి తగినట్లుగా కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పొంగల్ కదా, పచ్చిమిర్చి ఏమి ఎక్కువ అవసరం ఉండదు. ఈ పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్, అలానే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ అలానే అల్లము లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టమోటా యాడ్ చేసుకోండి. పొంగల్లో టమోటా ఏంటి అనుకోవద్దండి, ట్రై చేయండి. ఇందులోనే సరిపడా ఉప్పు అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మాకు లైట్గా ఆ ఎల్లో షేడ్ ఉంటేనే ఇష్టము, అందుకే అయితే ఇలా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటా కొద్దిగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. టమాటా కూడా మనకి మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యము అలానే పెసరపప్పు కూడా వేసుకొని, బియ్యము పెసరపప్పు కలిపి మనం ఒక కప్ తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకోండి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. విజిల్ పోయిన తర్వాత తీసి చూడండి, మనకంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మీకు కావాలంటే కొద్దిగా నెయ్యిలో కాజుని ఫ్రై చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, మా స్టైల్లో పొంగల్ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.